విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో శృంగవరపుకోట మండలం ఉన్నటువంటి తిమిడి గ్రామంలో రాజకీయ రణరంగం జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి ప్రతాప్ చెరువు గట్టు పైన వివాదం అయితే రాజుకుంది. ఏంటా వివాదం? ఒక రాజకీయ రణరంగం చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక వివాదం. ముఖ్యంగా 4 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి అక్కడ ఒబ్బిన ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హయాంలో ఈ చెరువు గట్టు అనేది ఉపాధి హామీ నిధుల ద్వారా దాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో ఆ ఫిర్యాదుదారుడు చెబుతున్నటువంటిది ఏంటంటే అది అక్రమంగా నిర్మించారు, చెరువు గర్భంలోంచి నిర్మించారు అనేది ఇప్పుడు పీజీఆర్ఎస్లో ఒక రైతు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా రెవెన్యూ వాళ్ళు వచ్చి అక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగింది అని చెప్పి ఆ గట్టుని తవ్వేయడం జరిగింది. దీనితో వివాదం మొదలైంది. అయితే ఈ గట్టుని తవ్వుతున్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఎవరైతే అప్పుడు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొంది అందులో శ్రామికులుగా పనిచేశారో వాళ్ళే తగుదునమ్మా అంటూ దగ్గరుండి ఇవాళ జేసీబీతో తవ్వించడం అనేది మనం ఇవాళ విజువల్స్లో చూడవచ్చు. అయితే ఆనాడు లేని అభ్యంతరం ఈనాడు ఎందుకు వచ్చింది అయ్యా అంటే కేవలం రాజకీయ కారణాలు తప్ప మరొకటైతే కనబడటం లేదు. అక్కడ స్థానికంగా జనకమలం చాలామంది అన్ని పార్టీలని, టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, అదేవిధంగా వైసీపీ వాళ్ళని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడ సమాచారం అందుకున్న తర్వాతనే ఇది ఒక రాజకీయ మోటివ్తో జరుగుతుంది అనేది స్పష్టంగా మేము గమనించినటువంటి విషయం. ఒక తప్పు జరిగినప్పుడు మన గ్రామంలో కావచ్చు, మన వీధిలో కావచ్చు, మరో చోట కావచ్చు, ఒక తప్పు జరిగినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అది ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా దాన్ని అప్పుడే నిలుపుదల చేయాలి, క్వశ్చన్ చేయాలి. సామాన్య ప్రజానీకం కంటే ప్రజాప్రతినిధుల పైన చాలా బాధ్యత ఉంటుంది. ప్రజాప్రతినిధులని ఎందుకు ఎన్నుకుంటారు? ప్రజాధనాన్ని కాపాడాలని, గ్రామాభివృద్ధికి వాళ్ళు ఎంతో అభివృద్ధి చేస్తారని నమ్మకంతో వాళ్ళకి ఓట్లేస్తాం. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గ్రామాల్లో ఏమవుతుందంటే అపోజిషన్ పార్టీ వాడు, అధికార పార్టీ వాడు కలిసిపోయి అక్కడ తప్పు జరుగుతున్నా ప్రశ్నించరు. తప్పు జరిగిన తర్వాత వాళ్ళకి వ్యవహారం చెడిపోతే ఒకరి మీద ఒకరు పరోక్షంగా రాజకీయ కక్ష సాధింపులు సాధించుకోవడం, దాని ద్వారా గ్రామాల్లో కలహాలు సృష్టించడం, తద్వారా వాళ్ళు రాజకీయంగా దాన్ని ఓట్ల కింద మలుచుకొని ఎన్నికల్లో గెలవడానికి పాముగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఒక ఎమోషనల్ గేమ్ని ప్లాన్ చేస్తారు. అదే ఇప్పుడు తిమిడి గ్రామంలో జరుగుతూ ఉంది. అక్కడ జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒబ్బిన సత్యనారాయణ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ గ్రామం నుంచి ఉండడం, అదేవిధంగా మండలం నుంచి కూడా టీడీపీలకి చాలా బలమైన నాయకత్వం జిఎస్ నాయుడు లాంటి వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందినవారు కావడం, పార్టీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన భూమిక ఆయన పోషిస్తుండడం, ఇవన్నీ కూడా రాజకీయ విభేదాలకి మరింత ఆజ్యం పోసాయి. ఈ కారణంగానే విభేదాలు అనేవి అక్కడ చోటు చేసుకున్నాయి. గ్రామంలో రాజకీయంగా ఒబ్బిన కుటుంబాన్ని టార్గెట్గా తెలుగుదేశం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం టార్గెట్గా జనసేన పనిచేస్తుందని రెండు పార్టీలు బయటికి చేస్తున్నటువంటి ప్రచారం. ఏం జరిగింది ఏంటనేది విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం కోసమే క్షేత్రస్థాయిలో ఆ సంఘటన స్థలానికి జనకమలం టీం తరఫున స్వయంగా వెళ్ళడం జరిగింది. అక్కడ విఆర్ఓతోనే మాట్లాడడం జరిగింది. ఆ విఆర్ఓ గారు కూడా అక్కడ ఏం మాట్లాడారో ఒకసారి మీరు విజువల్స్లో చూడండి. డైరెక్ట్గా మీరు పీజీఆర్ఎస్ తాలూకా కంప్లైంట్ పెట్టి మీరు ఇది తవ్వించడం జరిగిందా ఏంటి? పీజీఆర్ఎస్ కంప్లైంట్ మీద మరి ఎంఎస్ గారు, మండల సెక్రటరీ గారు అందరం వచ్చి, ఆర్ఐ గారు అందరం కలిసి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది సార్. ఇది చెరువు ఆక్యుపేషన్లో ఉంది. ఈ ఆక్యుపేషన్ అంతా తీయడం జరుగుతుంది సార్. అంటే ఇది గతంలోనే ఉపాధి హామీ నిధులతో ఇది నిర్మాణం చేశారు, ప్రభుత్వ నిధులు కూడా ఇందులో ఖర్చు చేశారు. అవునండి. మరి అప్పుడు అధికారులు ఇది చెరువు గర్భంలో ఉన్నప్పుడు ఈ రోడ్డు వేయడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు అనేది మీకు ఏమైనా సమాచారం ఉందా? నాకు తెలియదు సార్ అది. ఎందుకంటే గతంలో జరిగింది ఇది. మరి అప్పుడు ఏ కాగితాల మీద వేస్తారో మనకు తెలియదు. అయితే పీజీఆర్ఎస్ కంప్లైంట్ గులుపు నారాజ్ అని పెట్టాడు. ఆ ఎంక్వైరీ ప్రకారం ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేసి చెరువు గర్భం ఎంతవరకు ఉందో రైతులందరూ కూడా వచ్చి పొయ్యిలు పాతి బ్లాక్ మార్కింగ్ ఇచ్చాం. మండల సర్వేర్ గారు, నేను, ఆర్ఐ గారు, విలేజ్ సర్వేర్ కూడా వచ్చి ఎంతవరకు ఉందో చెప్పడం జరిగింది. ఈరోజు జేసీబీ తీస్తుంది, ఈరోజు తట్టుపడతాం. చూశారు కదా, ఇది చట్ట ప్రకారం జరుగుతుందనేది విఆర్ఓ గారు ఇచ్చినటువంటి వివరణ. 4 ఏళ్ల కిందట జరిగినటువంటి తొంతుని అప్పుడే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ రాజకీయ నాయకుడు, తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా అప్పుడు ప్రశ్నించకుండా కేవలం రాజకీయ కారణాలతో దాని మీద ఖర్చు పెట్టినటువంటి లక్షల రూపాయలు ఉపాధి హామీ ద్వారా ఏదైతే డబ్బు ఖర్చు అయిందో అదంతా కూడా వృధా అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మీకు విజువల్స్లో చూడవచ్చు. విచిత్రంగా ఏమిటంటే ఆ రోజు ఎవరైతే అక్కడ శ్రామికులుగా పనిచేసి లబ్ధి పొందారో
వారే దగ్గరుండే తవ్వించడం మరీ విచిత్రం. ఇలాంటి విచిత్రమైన రాజకీయాలు తిమ్మిడిలో చోటు చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని తప్పుపడుతున్నారు. రాజకీయ కారణాలతో రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటిది స్థానికంగా ఒక రైతు మాట్లాడిన విషయం. అది కూడా మీరు చూడొచ్చు. ఈ రోడ్డు అనేది వేసుకోవడానికి అందరూ అప్పుడు ఆమోదించినారు. ఇప్పుడు కేవలం ఒక రాజకీయ ఒత్తిడి కోసం టీడీపీ జనసేన కుమ్మక్కయ్యి ఈ రోడ్డుని తవ్వించుతాంటారు. కావున రైతుల పక్షాన్ని కొద్దిగా ఉండి ఎంతో కొంత న్యాయం చేస్తారని ఎంఆర్ఓ గారిని కోరుకుంటాను. చూశారు కదా, ఇది ఈ రాజకీయ కారణాలతో జరుగుతున్నటువంటి విషయాల్ని మీ ముందుకి జనకమలం తీసుకొని వస్తుంది. వాస్తవాలని వెలికి తీసి వాస్తవాలనే ప్రచారం చేయడానికి జనకమలం ఎప్పుడు కూడా ప్రచారం చేస్తుంది. చూస్తూనే ఉండండి. నమస్తే.